హలో ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే మొన్న సరుకులు తెచ్చాను కదండి, అవి ఈరోజు చూపించబోతున్నాను. లేట్ అయిపోయిందండి సర్దడం, ఎందుకంటే ర్యాక్స్ అన్ని క్లీన్ చేసుకొని సర్దేలోపు 2 days లేట్ అయిపోయిందనమాట. అయితే నేను ఏమేమి తీసుకున్నానో, ఎలా సర్దుకున్నానో అన్నీ వీడియోలో చూపిస్తానండి మీకోసం. అయితే చూడండి, అన్నీ మొత్తం ఇలా తీసి పెట్టేసుకుంటాను అనమాట. అలాగే ఇంకా ఏవైతే కనపడిస్తాయో అవి బాక్స్‌లలో వేసి పెట్టేస్తాను. ఎందుకంటే ఆ బ్యాగ్‌లో నుండి ఒక్కొక్కటి తీస్తే మళ్ళీ అంతా కన్‌ఫ్యూజ్ అయిపోతాయి కదా! అందుకోసం అనేసి. అంటే కందిపప్పు, పల్లీలు అలాగా 2, 3 కేజెస్ అలా తీసుకుంటాం కదండీ! అన్నీ ఒకేసారి కనిపించవు కదా! అందుకోసమని ఇలా మొత్తం కింద ఏసేసుకొని ఏ బాక్స్‌లోకి అవి ఏసేస్తాననమాట ఇలాగా. చూడండి బాబు, నేను సర్దుతా ఉంటే నాకు హెల్ప్ చేస్తా ఉన్నాడు. చిన్న పిల్లలు అంతేనేమో, ఎప్పుడు అమ్మ చుట్టే తిరుగుతారనిపిస్తది. నాకు భలే హ్యాపీగా అనిపిస్తదనమాట. కాకపోతే బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా అండి నేను అబ్జర్వ్ చేసింది. ప్రతీది రేటు పెరిగిపోయిందండి. బాగా రేటు పెరిగిపోయింది. అంతకుముందు మేము జాయింట్ ఫ్యామిలీ ఉండేవాళ్ళం అనమాట. అప్పుడు 3,000-4,000 మధ్యలో అయ్యేది. ఇప్పుడు ఈ కొన్ని 6,000 పైన అవుతుందండి. నాకసలు షాక్ అనిపిస్తుంది. మరి టూ మచ్ కాస్ట్ పెరిగిపోయాయి మొత్తం. మనం ఏం చేయలేం గదా! ఇంకా పరిస్థితులు అలా అయిపోయాయి కరోనా రావడం వలననమాట. ఇంక ఇలాగన్నీ బేసిక్‌గా క్యానే తెచ్చుకుంటాంలేండి. ఇంకా మొన్న క్యాన్‌లో ఇంకా ఉందనమాట. అందుకోసం అనేసి ఇంకా 4 ప్యాకెట్స్ తెచ్చేసి క్యాన్‌లో ఏసేస్తున్నాను. అయితే ఆ బాక్స్‌లో ఎన్నైతే పడతాయో అన్నీ ఏస్తానండి. మిగతావి అలా తీసి పెట్టేసుకుంటాననమాట. ఎందుకంటే అలానే పెట్టేస్తే పురుగు పట్టవనమాట. అందుకోసం అనేసి తీసి వేరే బాక్స్‌లో అలా ఏసినా పురుగొచ్చేస్తాయనమాట. అందుకోసం ఒక్కొక్క ప్యాకెట్ ఏసేసి మిగతాది అలా పెట్టుకుంటాము. అప్పుడెళ్ళి తెచ్చుకోవచ్చు గదా అనుకుంటారేమో! మనకి ఎమర్జెన్సీకి కావాలంటే ఇంట్లో టక్కున అని తీసేసుకోవచ్చండి. మార్నింగ్ అయినా, ఏ టైం అయినా. అప్పుడు ఆ టైంలో బయటికెళ్ళి తీసుకోవాలన్నా గూడా కష్టం గదా! అందుకోసం అనేసి అలా మొత్తం తెచ్చి పెట్టేసుకుంటాం అనమాట ఒకేసారి. ఇలాగా ఒక్కొక్క కిలో పట్టిద్ది ఒక్కొక్క బాక్స్‌లో. ఇంకో కిలో తీసి పెట్టేస్తాననమాట. అలా మొత్తం పోసి పెట్టేసి ఇంకా ఈ బాక్స్‌లన్నీ పైన పెట్టేస్తున్నాను 1 బై 1. ఇక్కడంతా పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు అలా పెట్టుకుంటానండి ఇక్కడ. చింతపండు, ఎండుమిర్చి, అలాగే బెల్లం, అలాగే ఈ ర్యాకులలో పెట్టేసుకుంటాననమాట. ఇటువైపు చిన్న బాక్సులలో వచ్చేసి బియ్యం పిండి, శనగపిండి, అటుకులు, ఇంకా గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ అలా అన్నీ చిన్న చిన్న బాక్సులలో ఏసి పెట్టేసుకుంటాననమాట. ఇంకా క్యాన్ వచ్చేసి కింద ర్యాక్‌లోనే ఇలా వీట్ ఫ్లోర్ కూడా కింద ర్యాక్‌లోనే పెట్టేసుకుంటాననమాట. మిగతావి మిగిలినవి ఉన్నాయి గదా ప్యాకెట్స్ అన్నీ, అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాననమాట. ఇక్కడ పెట్టుకున్నామంటే మనకు అయిపోయిన వెంటనే కిచెన్‌లోనే టక్కున అక్కడే సెర్చ్ చేస్తే కనపడిస్తాయి గదా! అందుకోసం అనేసి అన్నీ ఒకే చోట పెట్టేసుకుంటాననమాట. మిగిలినవి అన్ని ప్యాకెట్స్ అన్నీ ఒకే చోట పెట్టేస్తానండి. అంటే అన్నీ తోసేయను అలాగా. పెట్టేస్తాను. బయటికి కనపడిచ్చేలాగే పెట్టేస్తాను. మనం టక్కున తీసేసుకోవచ్చనమాట. ఇంకా ఆయిలు, వీట్ ఫ్లోర్ వచ్చేసి కింద ర్యాక్‌లో పెట్టేసుకుంటాను. వీట్ ఫ్లోర్ ఒక బాక్స్‌లో ఏసేసుకుంటాంలేండి. అయితే అది ఎక్కువ ఉంది గదా! 5 కేజెస్ ప్యాకెట్ గదండీ! అందుకోసం అనేసి కింద పెట్టేసాను. ఇక్కడొచ్చేసి ఇది రాగి పిండి బాక్స్ అండి. రాగి పిండి ఏసేస్తున్నాను. ఆ పక్కనే వచ్చేసి వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి ఏసేస్తాననమాట. అది కొంచెం ఉంది గదా! ఇంకా కడిగించేసి తర్వాత ఏసి పెట్టేసుకుందాంలే అనేసి దాంట్లో ఎయట్లేదు. ఇంకా ఇప్పుడు రాగి పిండి ఏసేసుకుంటున్నాను.
ఇలా పిండి ఏసిన తర్వాత నేను బాక్స్ అయితే ఒక 3 అవర్స్ అలా కొంచెం మూత తీసి పెట్టేస్తానండి. అంటే మొత్తం క్లోజ్ చేయననమాట. కొంచెం ఓపెన్ అయినట్టు పెట్టేసుకుంటాను. ఎందుకంటే అది కొంచెం గాలి ఇదైతే మంచిగుంటదనమాట. చూడండి ఇలా మిగిలినవన్నీ ఇలా పెట్టేసుకున్నాను. ఇలాగ ఒక ర్యాక్‌లో మొత్తం పెట్టేసుకుంటాననమాట. బ్యాగ్‌లో ఏసి పెట్టేస్తే మనకు కనిపించవు గదా! అందుకోసమే మళ్ళీ ఏ చిన్నదైనా ప్రతీదీ తీసి మళ్ళీ చూడాలి అలా జేయాల్సొస్తది. అందుకోసం అనేసి ఇంకా అలా ఆర్డర్‌లో పెట్టేసుకుంటాననమాట. ఇక్కడ అన్నీ చెప్పాను గదండీ! గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, రైస్ ఫ్లోరు అలాగ పెట్టేసుకుంటాననమాట. ఇక్కడ రాగి పిండి, గోధుమ పిండి అలాగ పెట్టేసుకుంటాను. అది బెల్లం పౌడరు. పైన ర్యాక్‌లో బెల్లం పెట్టేస్తానండి పీసెస్ లాగున్నవి. ఇలాగ సర్దుకున్నానండి. ముందే నేను సరుకులన్నీ బాక్సులలో ఏసే ముందు ఇంకా అన్నింతా క్లీన్ జేసేసి ఇలా పోసి పెట్టేసాను. అందువల్ల లేట్ అయిపోయింది వీడియో. ఏమనుకోద్దండి. పక్కన పెట్టేసి ఇలా అన్నీ సర్దుకున్న తర్వాత పోసి పెట్టేసుకున్నాననమాట. ఇక్కడేమో జీలకర్ర, ఆవాలు, గసగసాలు, మెంతులు, జీరా పౌడరు, వంట సోడా, టీ పౌడరు ఇవన్నీ ఏసి పెట్టేస్తాననమాట ఇటువైపు. చూడండి. ఇలాచి, సాంబార్ పౌడరు, సోప్స్, పీతాంబరి ఇంక ఇవన్నీ ఇటువైపు ఉంటాయనమాట. ఈ చిన్న ర్యాకు. ఇక్కడ లిక్విడ్స్ ఇంక ఇవన్నీ ఇలా పెట్టేసుకున్నాననమాట. నేనైతే ఇలా సర్దుకుంటానండి సరుకులైతే. అంతేనండి ఈ వీడియో అయితే. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.